క్రీస్తునందున ప్రియులరా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ మా ప్రేమ వందనములు, శుభములు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి లక్ష్య పెట్టక ముందునున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని పరసంబంధమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవల్లని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ప్రియులారా, ఈ లేఖనము రాయ సందర్భంలో ఫిలిప్పీ పట్టణము ఐరోపా ఖండమునకు ముఖద్వారంగా ఉండినది. మాసిదోనియాలోని ఫిలిప్పును బట్టి పట్టణమునకు ఆ పేరు వచ్చినది. ప్రియులారా, అలెగ్జాండర్ ద గ్రేట్ అనే వ్యక్తికి తండ్రి ఈ ఫిలిప్పు. ఫిలిప్పీ పట్టణము ఒక చిన్న రోమ్ పట్టణం లాంటిది. ప్రియులారా, మరి ఫిలిప్పీ పట్టణమునకు సువార్త ప్రకటించినప్పుడు రోమా సామ్రాజ్యం అంతా కూడా సువార్త వ్యాపించాలని ఆశించారు. ఫిలిప్పీలో ఉన్న సంఘము ఒక ఆదర్శవంతమైన సంఘము. ఇది కృతజ్ఞతా స్వభావమును కలిగి ఉదార స్వభావమును కలిగి ఉన్నది. ఫిలిప్పీలకు పౌలు రాసిన ఉత్తరము ప్రేమతో కూడిన ఒక లేఖ అని చెప్పవచ్చు. ప్రియులరా, లోతైనటువంటి ప్రశంసలతో కూడినటువంటిది ఉత్తరం. ఫిలిప్పీ సంఘము పరిశుద్ధ పౌలుకు ఒక బహుమానమును పంపి ఉండినది. వారి దయకరుకై కృతజ్ఞతలను తెలుపుతూ పౌలు ఫిలిప్పీ సంఘమునకు ఈ లేఖ వ్రాశారు. చాలా కష్టమైన పరిస్థితులలో, పోరాటాలలో ఖైదీగా ఉన్నప్పుడు పౌలు ఈ లేఖలో 16 పర్యాయాలు విజయము, సంతోషం అనే పదాలను ఉపయోగించారు. ప్రియులరా, మన గమ్యం చేరుకోవాలంటే మొట్టమొదట మన మనసులో ఉంచుకోవాల్సినది ఏమిటంటే మీరు గురి మీద దృష్టి నిలిపి ముందుకు సాగాలి. ఆయన ముందు పౌలుకు ఒక దర్శనం ఉండినది. ఆయన ఆ గురి మీద దృష్టి నిలిపి ఉండినారు. రెండవదిగా ముందుకు సాగి వెళ్ళుట. నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అంటారు పౌలు. ఒక పోరాటం మీ ఎదుట ఉన్నప్పుడు మీరు ఏ విధంగా ముందుకు సాగి వెళ్ళవలేనో నేర్చుకునవలసి ఉన్నది. పౌలు ఒక జాతి యొక్క సారూప్యతను తీసుకొని ఎలా ముందుకు సాగాలో, స్థిరంగా మన లక్ష్యం వైపు ఏ విధంగా పరుగు తీయాలో సూచించారు. పందెముందు నిలిచినవాడు అనవసరమైన బరువులను, బట్టలను వెంట తెచ్చుకొనడు. ఎందుకనగా అధిక భారం అతనిని వెనుకకు నెట్టివేస్తుంది. స్థిరంగా పరిగెత్తలేడు. వెనుక వైపుకు చూస్తాడు. వెనుకకు చూస్తే ముందు ఏ ప్రమాదం పొంచి ఉన్నదో కనుగొనలేడు. గురి ఎంత పెద్దదైనా కావచ్చు, అతను వదిలివేయడు. వెనుకకు చూడడు. పరిగెత్తుచు గురిని చేరుకొనుచు పోరాడుచు వెళ్తాడు. ఎందుకనగా అతని గురి అంతిమ స్థానమును తాకడమే. 1968లో జరిగిన మారథాన్లో టాంజానియాలో జాన్ స్టీఫెన్ అక్వారీ దిమ్మ తిరిగేలా స్టేడియంలో 1 గంట సేపు కంటే అధికంగా పరిగెత్తాడు. పరుగు ముగిశాక, నా మెక్సికో పట్టణం నన్ను పరుగు ఆరంభించడానికి పంపలేదు, పరుగు ముగించడానికి నన్ను పంపింది అని చెప్పాడు. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనం ప్రకారము, మరియు నేను ఆలోచించగా సూర్యుని క్రింద జరుగుతున్నది నాకు కనపడెను. వడిగలవారు పరుగులో గెలవరు, బలము గలవారు యుద్ధమునందు విజయముందరు. జ్ఞానం గలవారికి అన్నము దొరకదు, బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము కలగదు, తెలివి గల వారికి అనుగ్రహము దొరకదు. ఇవన్నీ అదృష్టము చేతనే, కాలవశము చేతనే అందరికీ కలుగుచున్నవి. ప్రయత్నించుచు ముందుకు సాగాలని దేవుడు చెప్తున్నాడు. ప్రియులరా, గురి చేరుకొనుటకు ప్రయత్నం చేయాలి. ఎప్పుడూ వదిలివేయవద్దు. మొదట గురి నిలపాలి. గురి మీద దృష్టి నిలపాలి. గురిని ఎన్నుకొని గురి మీద దృష్టి నిలపాలి. రెండవది, ముందుకు పరిగెత్తాలి. ఇంకోటి, ప్రభువును మీతో పాటు తీసుకెళ్ళండి. మనం జీవితంలో ఎట్టి ప్రయత్నం చేసినా మనకు ప్రభువు కావాలి. దేవుడు ఈ మాటలను దీవించి మన వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక.
గాడ్ బ్లెస్ యూ ఆల్ అబాండెంట్లీ.